జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. ఈ రోజు అనగా 2/8/2026 రోజున హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ విఠల్వాడి నారాయణగూడలో గల శ్రీ 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 ముత్యాలమ్మ, శ్రీ మాంకలమ్మ, శ్రీ నల్లపోచమ్మ రేణుకైలమ్మ ఘట్టం అమ్మవారు ఊరేగింపు కోసం పురాతన ఆచారం ప్రకారం గణేష్ అనే భక్తుడు ఘట్టం తలపై మోసుకుంటూ ఊరేగింపు జరిగింది. ఇక్కడ బోనాలకు వారం రోజుల ముందే ఘట్టం అమ్మవారు ప్రతి ఇంటికి తిరగడం ఇక్కడి సాంప్రదాయం. ఈ దేవాలయం 1860లో నవాబ్ కాలంలో స్థాపించడం జరిగింది. ఈ దేవాలయం సుమారు 167 సంవత్సరాల నుండి కోరిన భక్తులకు కొంగు బంగారమే భక్తులను ఆపదల నుండి కాపాడుతుందని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అతి పురాతనమైన దేవాలయం కాబట్టి ఇక్కడి అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారని భక్తులు చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడికి వేలాది మంది భక్తులు కులాలకు అతీతంగా ఘట్టం ఊరేగింపులో పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పిల్లలు, మహిళలు, వృద్ధులు అనేక మంది భక్తులు రావడం జరిగింది. పోతరాజుల ఆటపాటలతో ఘట్టం ఊరేగింపు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమం గుడి సభ్యులు దండు సరోజిని, బాసా రాజేందర్, కాకునూరి నరసింగరావు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. చివరిగా నరసింగరావు మాట్లాడుతూ 9/8/2026 ఆదివారం రోజున ఉదయం 6 గంటలకు అభిషేకం మరియు హోమం కార్యక్రమం జరుగుతాయి. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. రాత్రి పంచరంగుల పటం, కళ్యాణం, కుంభం, బలిహారం జరుగుతాయి. 10/8/2026 సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు రంగం, గావు, అమ్మవారి భవిష్యవాణి తరువాత అమ్మవారి అలంకరణ, ఊరేగింపు పోతరాజుల ఆటపాటలతో సాగనంపడం జరుగుతుంది. మరియు 13/8/2026 గురువారం రోజున సాయంత్రం కనకాల కట్టమైసమ్మకు గంగతెప్ప తొట్టెల బోనాలు, ఒడిబియ్యం అమ్మవారికి సమర్పిస్తారని కాకునూరి నరసింగరావు తెలపడం జరిగింది. నమస్తే అండి. శ్రీ శ్రీ ముత్యాలమ్మ, మాంకాలమ్మ, నల్లపోచమ్మ రేణుకా దేవస్థానం ఇది. దాదాపుగా ఈ మందిరము 1860లో స్థాపించబడింది. మా పూర్వీకులు దీన్ని చూసుకుంటూ వస్తున్నారు. తరతరాల నుంచి మేమే దీనికి పూజారులాగా ఉన్నాము. చాలామంది ఉన్నారు దీనికి. బలిగంప తీసుకొచ్చేటోళ్ళు, రంగం ఎక్కేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి సంవత్సరం బోనాల కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. మేము బస్తీవాసులు అందరం కలిసి చాలా సంతోషంగా అమ్మవారిని తీసుకొని వస్తాము. ఘట్ట ఊరేగింపు కనీసం ఒక వారం ముందు నుంచే తీసుకొని వస్తాము. ఆ వారం అంతా కూడా ఘట్టం తిప్పుతాము, గల్లీ గల్లీ తిప్పుతాము, వీధి వీధి తిప్పి ఏంటంటే ఏదైనా దుష్టశక్తులున్నా అమ్మవారు వాటిని తోలవేస్తుంది. అది మా ప్రగాఢ విశ్వాసం. అమ్మవారు మాకు ఎన్నో విషయాలలో చాలా మంచి చేసింది. మా పిల్ల పాపల్ని కాపాడింది, బస్తీవాసుల్ని మంచి చూసింది. మా ప్రగాఢ విశ్వాసం అది. మా తాత ముత్తాతల నుంచి ఉంది కాబట్టి ఇట్లాగే మేము పూజలు చేసుకుంటూ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చే ఆదివారం పలారం బండ్లు, అమ్మవారికి హోమము, బోనాల సమర్పింపు, తర్వాత తొట్టెల ఊరేగింపు, సోమవారం వచ్చి పచ్చికుండ భవిష్యవాణి రంగం ఉంటుంది, పోతరాజు వీరంగం ఉంటుంది, ఇవన్నీ బలిగంప కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరు కూడా రావాలి. బలిగంప మీరు అవన్నీ వీక్షించవచ్చు. ప్రత్యక్షంగా మీరు వస్తే మీరు అవన్నీ వీక్షించవచ్చు. కాబట్టి మా పెద్దవాళ్ళు లేరు, సమయానికి నేను చెప్పాల్సి వస్తుంది. మా పెద్దవాళ్ళంతా బిజీగా ఉన్నారు ప్రోగ్రాంలో. సో నాకు తెలిసినంత నేను చెప్తున్నాను. మిగతా అంతా వాళ్ళ పెద్దల నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము కొత్త జనరేషన్ తర్వాత మేము తీసుకొని నడిపిస్తున్నాము. మాకు బస్తీ వాసులు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ గుడి గురించి. కాబట్టి మేము ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటాము. అంటే ఇవాళ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్, అందరు కలిసి అమ్మవారి ఆశీర్వాదంతో అందరు దోస్తులు అందరు బాగుండాలి, అందరు మంచిగా ఉండాలి. అక్కడి నుంచి వర్షంని కూడా లెక్క చేయకుండా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఎక్కడి నుంచి ఎవరు వచ్చారో తెలియదు మాకు, కానీ అమ్మవారి మీద విశ్వాసంతో వచ్చారు. ఎందుకు? పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర దొరుకుతుందని. అది మాకు సంవత్సరం కాపాడుతుంది. దానికోసమే అందరు వచ్చి ఆమెకి మొక్కులు చెల్లించుకునేది. ఓడి బియ్యము, సాకలు, ఆమెకి ఏ మొక్కు ఉంటుందో వాళ్ళ మొక్కు సమర్పిస్తారు. అమ్మవారు భవిష్యవాణిలో అవి ఏం జరగబోతుంది అనేది ఆమె వినిపిస్తారు. కాబట్టి మీ జేఎన్ఆర్ టీవీకి మేము కోరుకుంటున్నాను, వచ్చే ఆదివారం సోమవారం రావాలి. వచ్చి పలారం బండ్లు ఊరేగింపు ఉంటుంది ఈవినింగ్. మీరు ప్రత్యేకంగా టైం తీసుకొని అన్నీ కవర్ చేయండి. ఒక్కసారి టెలికాస్ట్ చేస్తే విఠల్వాడిలో ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంది బోనాల కార్యక్రమం అనేది మీకు కూడా తెలుస్తుంది. నేను బయటికి ఇప్పుడు ఇక్కడికే విఠల్వాడికే వెళ్ళిపోయాను, కానీ నాకు 20 సంవత్సరాల నుంచి అమ్మవారు నాకు మంచి చేసింది. అమ్మవారి ఆశీర్వాదంతో బయటికి పోయినా కానీ నేను రంగంకి వారు మన ఈ బోనాలకు అన్నిటికీ నేను ఇక్కడికి వచ్చి నేను కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తాను, మొక్కు చెల్లించుకొని పోతానమ్మా.
శ్రీ 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 ముత్యాలమ్మ, మాంకాలమ్మ, నల్లపోచమ్మ, రేణుకాదేవి దేవాలయము ఈ విఠలవాడి బస్తీలో 1860లో స్థాపించారు. అప్పటి నుంచి ఆ బ్రిటిష్ కాలం నుంచి నవాబ్ కాలం నుంచి ఆ తర్వాత ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే విధంగా అప్పుడు ఏ విధంగా పూజలు చేశారో అదే విధంగా పూజలు చేస్తున్నారు. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని కులాల వాళ్ళు, ప్రతి ఒక్క కులానికి ఒక పని ఉంటుంది. మంగళికి ఒక పని, చాకలికి కొన్ని, మాలాలకు అన్ని కులాలు ఒక తాటిపై కలిసి కట్టుగా ఏకమే ఒక తాటిపై ఈ కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మనము ఈ అమ్మవారిని వాటర్ ట్యాంక్ నుంచి ఇక్కడ మన విఠలవాడి మన వాటర్ ట్యాంక్ నుంచి మన బస్సుకి తరలించారు. అతి భారీ వర్షాన్ని ప్రజలు లెక్క చేయకుండా అమ్మవారిని ఎదుర్కొని గుడికి చేర్చుకున్నారు. రేపు ఉదయం సోమవారం తీసుకొని వచ్చే శనివారం వరకు అంటే 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రతి ఇంటి విఠలవాడి కానీ చుట్టుపక్కల బస్తీలు కానీ అన్ని బస్తీలలో వీళ్ళు బస్సు తిరిగి అన్ని అమ్మవారికి సాకలు బోనాలు సమర్పిస్తారు. ఆదివారం రోజు ఉదయం అమ్మవారికి అభిషేకము, హోమము, ఆ తర్వాత భక్తులు ప్రతి బస్తీ నుంచి ఒక తండ్రిలో వచ్చి అమ్మవారి పూజ చేసుకుంటారు. సోమవారం రోజు సోమవారం 10వ తేదీన ఈసారి ప్రతి సంవత్సరము సాయంత్రం 5 గంటలకు చేస్తుండే బస్తీ వాసులే కానీ యూట్యూబ్ ద్వారా GNR TV ద్వారా మీకు తెలియజేసేదంటే ఈ సంవత్సరము మధ్యాహ్నం 12 గంటలకు అవుతుంది కనుక బస్తీ వాళ్ళు ఇది గ్రహించి మధ్యాహ్నం వచ్చి రంగము, గావును, పోతురాజులను కార్యక్రమం, అమ్మోసాగవంచి కార్యక్రమాలు మీరు నిత్యం అందరూ పాల్గొని విజయవంతం చేయగలని మేము అందరికీ కోరుతున్నాం. ఈ GNR TV వారికి ధన్యవాదాలు, ప్రత్యేక జయమాతాకి. నమస్కారం అండి అందరికీ, GNR ఛానల్కి స్వాగతము. సో మన దగ్గర వచ్చేసి లష్కర్ బోనాలు అండి. మనం సంవత్సరంలో ఒక్కసారి మనం సెలబ్రేట్ చేసేది ఇదే ఫెస్టివల్ చాలా గ్రాండ్గా. ఇది మన ఇక్కడ ఏ స్టేట్ కాకుండా సిర్ఫ్ మన తెలంగాణలోనే జరుపుకునే పండుగ అండి ఇది. సో ఇది లష్కర్ బోనాలు అండి. బోనాల గురించి ఇంకా అమ్మవారి మహిమలు చాలా ఉన్నాయండి. చెప్పండి మేడం గారు. రంగం కార్యక్రమం అండి మా దగ్గర. ఇవాళ రంగం కార్యక్రమం జరిగింది. సో ఇవాళ అమ్మవారిని తీసుకొని వస్తారనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ ఏమో మన దగ్గర బోనాల ఫెస్టివల్ ఉంటుంది. సో మనం బోనం సమర్పించడం అమ్మవారికి అదంతా జరుగుతుంది. దాని తర్వాత రంగం కార్యక్రమం ఉంటుందండి. ఆ రోజు వచ్చేసి భవిష్యవాణి అవుతుంది అనమాట. అమ్మవారు వస్తారండి, వచ్చేసి పచ్చికుండ పైన నిలబడేసి తను చెప్పేది భవిష్యవాణి. మన పిల్ల పాపలు అందరూ మంచిగా ఉండాలనేసి చాలా తను వచ్చి ఆశీర్వాదాలు, తన దీవెనల కోసం మనము ఏడాదంతా వెయిట్ చేస్తామండి. ఈ ఆషాఢ మాసం కోసం మనం వెయిట్ చేసేది దీనికి. ఆ ఒక్కరోజు కోసమే మనం అమ్మవారిని ఎంత అదిగాదవుతాం అనమాట. ఆవిడికి నచ్చే జాతర ఇది మనం జరుపుకునేది బాగా సంతోషంగా. ధన్యవాదాలండి. GNR ఛానల్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాగా అవుతుందండి. వచ్చే వారం ఇంకా సూపర్ అవుతుంది. రండి చూడండి, అందరు వచ్చి చాలా బాగా పెద్ద చేస్తుండ్రు ఈసారి. ఇంకా పుణ్యాన్ని అందరూ మంచిగా ఉండాలి, అంతా మంచిగా ఉండాలి, అందరు క్షేమంగా ఉండాలి, అమ్మవారు కూడా అందరినీ మంచిగా చూడాలి. గత 400 సంవత్సరాలుగా ఇక్కడ బోనాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. మన సిటీలోని అందరూ ఇక్కడికి వస్తారు. రంగము, గావు, బలి సిటీలో ఎక్కడ జరిగాయి? మన దగ్గరనే జరుగుతాయి. హిమాయత్ నగరాల్లోనే జరుగుతాయి, ఇంకా ఎక్కడ జరిగాయి. గత 400 సంవత్సరాలుగా ఈ గుడి ఉన్నది. మా తాతలు ముత్తాతలు వాళ్ళ ప్రాధాన్యత ఉన్నది. ఇప్పుడు మేము నడిపిస్తూనే ఉంటాం. మేము కాదు, మా కొడుకులు, మా మన్మన్లు వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు. వాళ్ళు తరతరాలుగా నడిపిస్తూనే ఉంటారు. అమ్మవారు మనని ఏమి ఇబ్బంది పెట్టదు, మనల్ని మంచిగా చూసుకుంటుంది, మంచిగా చేస్తుంది. అమ్మవారికి మేము ప్రతిరోజు నైవేద్యము, దివ్య హారతులు అన్నీ ఇస్తాము. మేము ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేస్తాము. అమ్మవారికి మేము ఎట్లా అంటే వాళ్ళ సొంత బిడ్డలాగా మమ్మల్ని చూసుకొని మమ్మల్ని ఏం బాధ పెట్టది. మమ్మల్ని ఎప్పటికీ ఆనందంగా సంతోషంగానే ఉంచుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం హిమాయత్ నగర్ డివిజన్లో, ఖైరతాబాద్ డివిజన్లో రంగం అనే ప్రోగ్రాం ఎక్కడ జరగదు. మన గౌలిగూడలో జరుగుతుంది. గౌలిగూడ తర్వాత మన విఠలవాడిలోనే జరుగుతుంది. చాలా అనేక మంది రేపు మీరు సోమవారం నాడు ఇక్కడికి వచ్చినా అనుకో, అధిక సంఖ్యలో భక్తులు, మీకు టైం బీ దొరకదు, మీకు నిలబడడానికి జాగా బీ దొరకదు, అంతమంది వస్తారు. ఈడ అమ్మవారు దివ్య స్వరూపంతో ఆమె చెప్పే వాకులు మీరు విన్నారనుకో, మీరే పరిశాన్ అవుతారు. అంత మంచిగా అమ్మవారు వాక్కులు చెప్తుంది. ఆమె వాక్కులు అన్నీ నిజమవుతాయి. ఆమె చెప్పిన ప్రతి వాక్కు
నిజంగా సత్యమవుతుంది. మన ఉజ్జయిని మాంకాళి తర్వాత మనకు ఇక్కడనే ఉంటుంది. ఉజ్జయిని మాంకాళి తర్వాత మన ముత్యాలమ్మ, మాంకాలమ్మ, నల్లపోచమ్మ తర్వాత ఇక్కడనే ఉంటుంది. ఇది మన విఠలవాడి అమ్మవారి ముత్యాలమ్మ, మాంకాలమ్మ, నల్లపోచమ్మ దేవాలయం. ఆమె ఎంత శక్తివంతమైనదంటే మేము చెప్పరక్కర్లేదు, వీళ్ళందరూ చూస్తారు. మేము గత 400 సంవత్సరాలు అంటే మా తాతలు, మా తండ్రులు, మా పిల్లలందరూ చూసారు. మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి మాకు ఇప్పుడు తెలుసు. మేము ఆరోగ్యంగా ఏమున్నా అని మంచిగా ఉంటాం. మాకు తిండికి లోటు లేదు, ఏం లేదు. మంచిగా అమ్మవారితో వల్ల మంచిగా కృపాదీక్షతో అమ్మవారి సేవ చేసుకుంటా ఆమె దయ వల్ల మంచిగా ఉంటాం మేము. ఇంకా మా పిల్లలు, మా మన్మన్లు, మా మన్మరాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇదే భక్తి శ్రద్ధలతో పూజ చేసి అమ్మవారికి ఇదే మంచి సేవ చేస్తూ ఇట్లనే గడపాలని మేము ఆశిస్తున్నాం. ఈ జిఎన్ఆర్ టీవీ గురించి మేము చాలా అభినందన చేసుకుంటున్నాం. జిఎన్ఆర్ టీవీ గురించి మీ జిఎన్ఆర్ ఛానల్ రావడానికి కారణం అన్న జిఎన్ఆర్ టీవీ ఈ మధ్యలో బోనాల పండుగకు ప్రతి ఏరియాకు పోయి మీరు చేసే సర్వే, మీరు చేసే అమ్మవారి పూజల కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని మీ జిఎన్ఆర్ టీవీ ఒకటి ప్రత్యేకంగా అరుచుకుంటున్నది. దానికి మేము అభినందిస్తున్నాము. మీ జిఎన్ఆర్ టీవీ ముందంజలో ఉండాలని మేము ప్రాధేయపడుతున్నాము. అమ్మవారి దయ వల్ల నెక్స్ట్ TV9ను మించిపోవాలని మేము ఆదేశపడుతున్నాం. ఉందండి. ఇక్కడ అన్ని కులాలు కలిసి పండుగ చేసుకుంటారు. ఘటమెత్తుకున్నట్టయినా కుమ్మరాయన, ఇంకొకటి చాకలోళ్ళు, మంగళోళ్ళు, మాలోళ్ళు, అందరు అన్ని కులాలు ముదిరాజులు. మేము 150 years నుంచి మేమే చేస్తాం పూజారిగిరి మాకే ఉంది. కరెక్ట్గా 1 week నుంచి, అంటే 1 week అంటే 1 month నుంచి మేము దీనికి ప్రిపేర్ అయి ఉంటాం. అమ్మవారికి దగ్గర కుమ్మరాయన తీసుకొస్తాడు అనమాట. ఘట్టంది బిందె తీసుకొని వస్తాడు. ఆ తర్వాత తీసుకొని వచ్చిన తర్వాత రాత్రి యాపకొమ్మలతోటి అమ్మవారి ఘట్టంని తయారు చేస్తారు. తయారు చేసి మళ్ళీ పొద్దున పూలమాలలతో తయారు చేసి అమ్మవారిని ఎదుర్కొని వస్తాం. అది వారం రోజులు ఇంటింటికి తిరుగుతుంది అమ్మవారు. తిరిగినాక మళ్ళీ బోనాల రోజు రాత్రికి, సండే రోజు రాత్రికి అమ్మవారిని మళ్ళీ తీసుకొని వెళ్ళి నీళ్ళలో కలిపి తీసుకొని వచ్చేస్తాం ఊరితో. ఇంత వర్షంలో కూడా ఈ జిఎన్ఆర్ టీవీ వాళ్ళు కవర్ చేస్తున్నారు. చాలా 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 సంతోషంగా ఉంది మాకు. మేము అమ్మవారిని కూడా చాలా సంతోషంగా తీసుకొని వస్తున్నాం. ధన్యవాదాలు. హలో, నా పేరు శిరీష. నేను ఇక్కడనే పుట్టాను, ఇక్కడనే పెరిగాను. ఇది 150 years నుంచి ఉన్న టెంపుల్. ఇది గుడి ముంగట ఇల్లు మాది. 3 తరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాము. మాదే ఇదంతా. ఈ గుడి ముంగట ఇల్లు కూడా మాదే, గుడి వెనుక కూడా మాదే. మేము ఇప్పుడు నేనున్ననే 45 years అప్పటి నుంచి చూస్తున్నాను టెంపుల్. మా ముద్రాజ్ వాళ్ళ దాంట్లోనే ఉంది, వాళ్ళే చేస్తారు. టెంపుల్ మంచిగా అవుతుంది. అన్ని ప్రోగ్రామ్స్ 1 week నుంచి అన్ని ప్రోగ్రామ్స్ అవుతాయి. బోనాలు మంచిగా అవుతాయి. అమ్మవారు చాలా సత్యం గలది, ఏది మొక్కినా అవుతుంది. చాలా పవర్ఫుల్. చెప్తున్నా, నేను పుట్టి పెరిగిన బస్తీ ఇది. గుడి ముంగట ఇల్లే మాది. మా తాతలు మేము అందరం గుడి ముంగట పెరిగిన వాళ్ళమే. మా బాబాయ్ గుడి మెంబర్సు. గుడికి మా బాబాయ్ వాళ్ళు మెంబర్స్ ఉండే, మా డాడీ వాళ్ళు మెంబర్స్ ఉండే. వర్షం పడ్డా మాతో పాటు మీరు కూడా ప్రోగ్రామ్ చాలా మంచిగా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అమ్మవారి ఆశీర్వాదంతో ఇట్టలవాడి అసోసియేషన్ అంతా కలిసి, యూత్ అంతా కలిసి, పెద్దలంతా కలిసిమెలిసి పండుగ చేసుకుంటారు. అందరూ సుఖ సంతోషాలను ఆశగా ఉండాలని కోరుతున్నాను. ఇట్టలవాడిలో ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లో మంచిగా అయ్యేది ఇక్కడనే. చేసే కార్యకర్తలు కొంతమంది ఉన్నారు, యాదవ్ నడుస్తారు, కొంతమంది బాగా చేస్తారు. అలాంటిది ఏ బస్తీలో అంత గ్రాండ్గా చేస్తారు, భక్తి శ్రద్ధలతో చేస్తారు. బోనాలు కానీ, గౌరంగం కానీ. ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఉంది, ప్లస్ ఇది అమ్మవారు ఇది ఉంది. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఏ విధంగా? మంచిగా వానాలు పడాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతే. 50 years నుంచి ఘటం వస్తుంది. 1 week ముందు నుంచి ఎదురుకొస్తారండి టెంపుల్కి. ఇక్కడ అందరు భక్తులు బాగా వస్తారు. ఇక్కడ పూజలు చాలా మంచిగా అవుతాయి. అందరు కలిసిమెలిసి బాగా పెద్దగా చేసుకుంటారు. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ వచ్చేది పోతరాజుల ఆటలకి, అమ్మవారి ఎదుర్కోల కోసము
బాగా సప్పుడు గలగలలు ఉంటాయి కాబట్టి వస్తారు. ఈరోజు ప్రత్యేక ఘటం అమ్మవారిని ఎదుర్కొరావడము. 1 వీక్ అమ్మవారు బస్సులో తిరుగుతుంది. నెక్స్ట్ సండే అమ్మవారు బోనాలు అవుతాయి. ఆ తర్వాత రంగం ఆ రోజు ఇంకా లాస్ట్ బాగా ఎదుర్కోలు చేసి అమ్మవారిని పంపించి అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారు. అది ఈ వారం రోజులంతా చేస్తారు. ఇంటింటికి వెళ్తుంది ఘట్టం అనమాట. ఇంటింటికి అంటే మాకు ఒక ఆడబిడ్డని మా అత్తగారింటికి తెచ్చుకున్నట్టు మా అమ్మవారిని మా ఇంటికి తెచ్చుకొని వారం రోజులు మా బస్తీ మొత్తం తిప్పుతాం. వారం రోజులు మా బస్తీ మొత్తం తిరిగి ఇంటింటిలో అందరూ వాళ్ళ ఒడి బియ్యాలు కానీ అట్లా అమ్మవారికి ఒడి నింపి, అలాగే శుక్రవారం రోజు మేము అమ్మవారిని బయటికి తీయము. ఆ రోజు ఉన్న బస్తీలో ఆడపిల్లలు కానివ్వండి, బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ ముందు ఏమేమి మొక్కుకున్నారో వాళ్ళకి అవుతాయి కదా, ఆ రోజు వచ్చి గుడిలో అందరు ఓడి బియ్యాలు పోయడము, అలా అన్నీ ఈ 1 వీక్ మొత్తం మాకు ఒక పండుగలాగా ఉంటుంది. సో ఈ 1 వీక్లో బోనాల రోజు నైట్ పలారం బండ్లు మాకు మొత్తం, అండ్ తర్వాత రాత్రి 4 గంటల వరకు అమ్మవారి కళ్యాణం చేస్తాము. నెక్స్ట్ డే రోజు భవిష్యవాణి ఉంటుంది. ఎలా అయితే సికింద్రాబాద్లో ఉంటుందో మా దగ్గర కూడా భవిష్యవాణి చేస్తాము. రంగం రోజు ఆ రోజు రంగం చేసి అమ్మవారికి బలి ఉంటుంది. బలి పోతరాజుల గావు ఇవన్నీ చేసి అమ్మవారిని రాత్రికి తనని మంచిగా సజాంచి అమ్మవారిని అలంకరించి ఆమెని మళ్ళీ తన అత్తగారింటికి పంపిస్తున్నట్టు మేము ఇక్కడ నుంచి పంపిస్తాం. మంచిగా ప్రతిసారి బోనాలు చేస్తారు. అందరం మంచిగా ఇది అవుతుంది. ప్రతి సంవత్సరం సార్ బాగా చేస్తారు. మేము అందరం వస్తాము. ప్రతిసారి చీరలు కూడా ఇస్తారు అమ్మవారిది, అందరికీ ఇస్తారు. బాగా జరుగుతుంది. మేము బాగా చేసుకుంటాం ఇక్కడ అమ్మవారికి. బోనాలు కూడా చేసుకుంటాం. ధన్యవాదాలు. ये मंदिर का 166 ईयर से कर रहे हैं और माता का हर साल प्रोग्राम अच्छे से अच्छा होता है यहाँ पे, और हर सब कोई मिलके करते हैं माता की पूजा, और कोई लिटिगेशन है कुछ ना सब अच्छे से होता है और अच्छा प्रोग्राम होता है. हर साल कुछ ना कुछ चेंज होते रहता है माता का. हमारे घर कुछ ना कुछ नए चीज़ें डालते रहते हैं, सोने के बोलो या चांदी के बोलो, सब मिलजुल के करते हैं. नहीं लड़ाई नहीं झगड़ा नहीं, सब भाईचारे में काम होता है हमारे घर यहाँ पे. कभी कुछ लड़ाई हुई ना झगड़ा हुआ हमारे यहाँ पे. जय माता दी. जय माता. इतनी बारिश में भी हज़ारों लोग आते हैं हमारे यहाँ पे, और हज़ारों लोग इतने भक्ति से दर्शन कर लेके और बस संगत रह के अच्छे सुख शांति से दर्शन करके जाते हैं. और GNR TV का बहुत बहुत धन्यवाद देता हूँ कि हर साल हमारे यहाँ आके हमारे वीडियो लेके जाते हैं. जय మా ఆషాఢ బోనాల జాతర 2026 అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ మా విఠల్వాడిలో మేము ఘటం కార్యక్రమం చాలా ఘనభవంగా నిర్మించుకుంటున్నాము. అలాగే మా పోతరాజులు, మేము, అలాగే కమిటీ సభ్యులు, టెంపుల్ సభ్యులు అందరు ఇక్కడ పాల్గొని ఉన్నారు. ఈ యొక్క జాతర మాకు చాలా ఆనందం కల్పించేసింది. ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, మేమందరము ఈ జాతరకు ఒక్క దగ్గర కూడా ఈ పండుగను చాలా ఘన వైభవంగా మేము జరుపుకుంటాము. అదే కాకుండా మా కష్ట సుఖాలు, వర్షాలు అమ్మకు చెప్పుకుంటాము. మా కష్ట సుఖాలు ఏమున్నా ఆమెకు వినతి చేసుకుంటాము. అమ్మ, చిన్న చిన్న పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, వైరల్ ఫీవర్ వస్తుంది, జాండీస్ వస్తుంది. అమ్మ, నువ్వు వచ్చి మా గల్లీల పిల్లలను అందరినీ కాపాడి అందరినీ చల్లంగా చూడాలి తల్లి అని కోరుకుంటాము. అలాగే కాకుండా పిల్లలందరూ చాలా మంచిగా చదువుకోవాలి. ఈ ఆషాఢ మాస జాతర బోనాల తర్వాత ఈయన ఇంకా 4 ఇంతలు ఎక్కువ ఆనందంగా జరుపుకుంటామని తెలుపుతూ నమస్కారం. వాడిలో అమ్మవారు గుడి ముత్యాలమ్మ, మాంకాలమ్మ, నల్లపోషమ్మ, రేణుక ఎల్లమ్మ, వాళ్ళ తమ్ముడు లింగమయ్య. మా గుడి కట్టి 160 సంవత్సరాలు. అయితే ప్రతి సంవత్సరం ఇట్లా ఘటం తయారు చేసి వారం రోజులు తిప్పుతాము. తిప్పినాక వారం పండగ చేస్తాం. తెల్లారి రంగం చేస్తాము. మళ్ళీ బేస్తారం కట్టమైసమ్మ పోతాం. ఆదివారము గండిపేట పోతాం. రక్తమైసమ్మ పోతాం. ఆరమైసమ్మ పోతాం. పూజలన్నీ చేసినాక మేము ఎక్కడిదక్కడ చేస్తాం. మాకు 16 పనులు ఉన్నారు. 16 పనులు వచ్చి పనులు చేస్తారు. అందరికీ మేము ఇచ్చే కట్నాలు తీసుకుంటారు. రంగం రోజు అందరికి ఇచ్చి పంపిస్తాం. ఇది మా గుడి చరిత్ర. 160 సంవత్సరాల చరిత్ర ఇది. తరతరాల మా అత్తమ్మ వాళ్ళ నాయన చేసిండ్రు. ఆయన పటేల్ బాల్చెట్టి. దాని తర్వాత మా అత్తమ్మ చేసింది. మా అత్తమ్మ తర్వాత మా ఆయన యాదయ్య చేసిండు. తర్వాత నేను సరోజిని చేస్తున్నా. మా బాబు చేసిండు. గుడి పూజారులు ఉన్నారు, మస్కురోళ్ళు ఉన్నారు, కుమ్మరోళ్ళు ఉన్నారు,
మాదిగోళ్ళు, సాకలోళ్ళు, అన్ని 16 కులములు ఉన్నారు. అందరు కలిసిమెలిసి మేము పండుగ చేసుకుంటాం. మాకు ఎలాంటిది ఇన్కమ్ లేదు, గుడికి వచ్చిందే చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ 50,000 ఇస్తుంది మాకు, అంతేగాని ఇంకా మాకు ఇంకేం రావు, ఎవరు కూడా ఇయ్యరు. దాని ప్రకారంగా మేము పండుగ చేసుకున్నాం, సంతోషంగా ఉన్నాం. మా బస్తీ చల్లగా ఉంది. ఇప్పుడు అమ్మారు ఆశీర్వాదము ఎంతమందికి? అమ్మవారికి ఆశీర్వాదం అందరికీ, వచ్చిన వాళ్ళకి పోయిన నమ్మిన వాళ్ళకి ఎంబడే ఉంటుంది. ఆమె నమ్మిన వాళ్ళకి ఏం చేయదు. అదొక్కటి ఉంది మా గుడి చరిత్ర. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు. అమ్మా ఎవరి నమ్మకం వాళ్ళది, అంతే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మేమందరం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బోనాల పండుగ అంటే మాకు చాలా సంతోషం. 150 సంవత్సరాల కీర్తి నడుచుకుంటూ వస్తుంది. మాకు ఎంత ఇది వారం ముందు అమ్మవారి ఘటంని తీస్తారు విఠలవాడిలా, మేము చూడడానికి వచ్చాము. మాకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అందరు బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ మేము శ్రావణ మాసంలో ఇది డ్రెస్సెస్ అందరం కలిసి వేసుకుంటాము అండ్ సెలబ్రేట్ చేస్తాం. మేము అవుటింగ్స్, టెంపుల్ వెళ్తాము, పార్క్ వెళ్తాము. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే సిస్టర్స్ డే అండ్ ఫ్రెండ్షిప్ డే, అవన్నీ కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మేము విఠలవాడి నివాసులము. మాకు చాలా పాత ఘట్టం వెళ్తుంది. ఇది చాలా ఇష్టం మా పాపకు, మా హస్బెండ్కు. ప్రతి సంవత్సరం మా రిలేటివ్స్ కూడా ఇక్కడ వచ్చి చూస్తారు. బోనాల పండుగకు వారం రోజు ముందు తీస్తారు. మీరు ఒకటే డ్రెస్ ఏది కారణమే? మీరు మేము ఈరోజు అందరం కలిసి ఒకటే డ్రెస్ వేసుకున్నాము. ఫ్రెండ్షిప్ డే, దాని సందర్భంగా ఒకటే డ్రెస్ వేసుకున్నాము. ఫ్రెండ్షిప్ డే, ఈ బోనాల పండుగ అంటే మాకు చాలా ఇష్టం. సైదాబాద్ కాలనీ నుండి వచ్చినాం మేము ఘటాలు చూడడానికి. ప్రతి సంవత్సరం వస్తాం, చాలా సంవత్సరాల నుండి వస్తున్నాం. అంటే శ్రావణ స్టార్ట్ అయింది కాబట్టి మేము ఫ్రెండ్షిప్ డే, సిస్టర్స్ డే కూడా ఈరోజు మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి శ్రావణం స్టార్ట్ కాగానే పుణ్యం నుంచి స్టార్ట్ అనమాట మాకు దేశవాళ్ళు. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు దయానంది. మా అమ్మమ్మ ఇది గుడి హక్కుదారులు. మేము అప్పటి సంది ఇన్నే ఉన్నాం. నాకు 60 సంవత్సరాలు దాకా ఉంటుంది. 60 సంవత్సరాలతో నేను గుడి సేవలనే ఉన్నా. అప్పటి సంది ఇక్కడనే చేస్తుంటా, సంవత్సరానికి వస్తుంటా, నేను చేస్తుంటా. మేము అప్పటి సంది ఇక్కడ నుంచి ఇప్పుడు నేను బొట్టు పెట్టే ఒక 10 రూపాయల కాడ నుంచి మేము ఇప్పటిదాకా ఇదే సేవ చేసుకుంటున్నాం అమ్మవారిని. దాని తర్వాత మేము వచ్చిన వాళ్ళకు అంతా సేవ చేసుకుంటా, దేవుళ్ళ గుళ్ళకు అది చేసినాము. అమ్మవారి దీవెనతోనే మేము ఇప్పటిదాకా ఉన్నాము కదనే. అమ్మవారి దీవెనతోనే ఇప్పటిదాకా ఇన్నేళ్ళ దాకా ఉన్నాము మేము. ఇది అమ్మవారు అంటే మాకు నమ్మకము. అమ్మవారు అంతా మన భారతదేశం అందరినీ మంచిగా చూడాలి, అలా మనం చూడాలి బస్. ఎక్కడ కానీ ఈడ అమ్మవారి లగ్గం కాదు, ఎక్కడ 90% ఎక్కడ కాదు. ఈడ మేము చేస్తాం, కొన్ని ఏండ్ల సంధి చేస్తాం, నైజాం కాలం సంధి చేస్తాం మేము. అది మేము నైజాం కాలం సంధి ఉంది ఇది, అంతే. ఇప్పుడు కాదు, నైజాం కాలం సంధి ఉంది ఇది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. ఈడ మా తాతల సంధి ఇది గుడి అమ్మవారిది అది అన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. నేనే 60 ఏళ్ళు ఉన్నా అంటే ఇక అంతకుముందు ఏంది ఎన్ని ఏళ్ళు ఉంటుంది మా అమ్మమ్మ అంటేనే. మా అమ్మనే అది అట్లా. అది మా విఠలవాడి నారాయణగూడ విఠలవాడి బోనాలు అనగరంగా వైగరంగా జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పటి నుంచి కాదు, 200 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారండి ఇక్కడ. పోతరాజులు అప్పటి నుంచి ఒక 100 సంవత్సరాల కింద నుంచి ఇక్కడ పోతరాజులు వేస్తూనే ఉన్నారు. విఠలవాడి నారాయణగూడ ఏకైక గుడి, రంగమెక్కే గుడి విఠలవాడి గుడి. ఈ మేదన డివిజన్లో మొత్తం మన విఠలవాడి ఒకటే. రంగం ఇక్కడనే ఎక్కుతుంది, పెళ్ళి కూడా ఇన్ని అవుతుంది, లగ్గం అవుతుంది. ఏం లేదు, మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. అందరూ అందరు కలిసిమెలిసి ఉండాలి అన్నట్టు మాది ఒక బస్, అంతే. దాని గురించే మేము బస్సు గురించి చేస్తున్నాం బస్, అంతే. ఈ అమ్మవారి ఘటము ఇక్కడ ఇది ఒక 250 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అంటే మేము పుట్టలే, అప్పటి నుంచి నడుస్తుంది, తరతరాల నుంచి నడుస్తుంది. గత 150 సంవత్సరాలు, అంటే ఈ సంవత్సరంకి 150 సంవత్సరాలు. మా మంచివారు, ఇది నాది 4వ తరం.
ఈ అమ్మవారి సేవలో ఉన్నాము. నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది నేను, మా తమ్ముడు గౌలిగూడ, ఇంకో తమ్ముడు ఆయన విఠలవాడి. మేమందరము ఈ సంవత్సరంకు 150 సంవత్సరాలు అవుతుంది. ఈ అమ్మవారి ఘటంలో మేము పాలు పంచుకుంటున్నాము. అమ్మవారి సేవలో ఉన్నాము. ఇది 4వ తరం. నాలుగో తరం ఇది. మా వంశమే. మేము ఎక్కడెక్కడంటే ఫస్ట్ తొలి బోనము కుమ్మర్ సంఘం, ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ. దాని తర్వాత విఠలవాడి తర్వాత గౌలిగూడ చమన్ రామ్ మందిర్. ఇంతకుముందు రామ్నగర్లో ఉండే. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మాది దోమలగూడ గత 12 సంవత్సరాల నుంచి దోమలగూడలో కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అమ్మవారి కృపాకాశం ఉన్నందుకు ఇంతవరకు మేము ఈ సేవలో ఉన్నాము. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలందరికీ సుఖ సంతోషాన్ని అందరూ మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. వర్షాలు కూడా సకాలంలో పడాలని అమ్మవారికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. అదేవిధంగా అమ్మవారి సంతోషం ఉంది కాబట్టి తొలి బోనం నుంచే ఈ వర్షాలు అనేది స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఎండాకాలంలో ఎట్లయితే వర్షాలు ఉన్నాయో అదే విధంగానే ఉండే. తొలి బోనం 16వ తారీఖు తొలి బోనం అంటే ఇప్పుడు ఏది మన గోల్కొండ కిలా, దాని తర్వాత కట్టమైసమ్మ. ఆ రోజు నుంచి వర్షాలు అనేది అమ్మవారి ఆశీర్వాదంతో వర్షాలు పడుతుంది. భక్తులందరూ చందాలు ఉండాలని అమ్మవారికి నేను నా తరఫు నుంచి వేడుకుంటున్నాను. ఇంత వర్షంలో కూడా ఈ భక్తులు అమ్మవారి సేవలో ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారంటే జిఎన్ఆర్ టీవీ వారికి మేము కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం.